రీసెంట్‌గా మళ్ళీ 4 ఇంచ్ రీచార్జబుల్ చైన్సా తీసుకున్నా ఆన్‌లైన్‌లో. అయితే నేను ఫస్ట్ ఐటెమ్ తీసుకుంది ప్రాబ్లమ్ ఉంటే దాన్ని రీప్లేస్‌మెంట్ పెడితే నాకు సెకండ్ టైమ్ వచ్చిన ఐటెమ్ 6 ఇంచ్ వచ్చింది. ఇది వచ్చి 6 ఇంచ్ దీనికి సంబంధించిన రాడ్ ఇది. అయితే నా దగ్గర ఒక పాతది పాడైపోయిన 4 ఇంచ్ చైన్సా ఉంటే దానికి సంబంధించిన రాడ్ దీన్ని పెట్టేసిన. అయితే 6 ఇంచ్ చైన్సాకి మన 4 ఇంచులకు సంబంధించిన రాడ్ కూడా దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. అయితే బ్యాటరీ కూడా సెట్ అయితది 6 ఇంచ్‌కి. కాకపోతే డిపెండింగ్ ఆన్ కంపెనీ ఉంటదనమాట. అంటే ఆ బ్యాటరీ తయారు చేసే మోడల్ వాటి బట్టి ఉంటది సైజ్‌ని బట్టి. అయితే నేను దీనికి సంబంధించింది 4 ఇంచ్‌కి సంబంధించిన బిల్ పేమెంట్ మాత్రమే చేషినా. కానీ వీళ్ళేమో 6 ఇంచ్ ఇచ్చేషిర్రు. అది బై మిస్టేక్‌లో వచ్చిందా, కవర్ వచ్చిందా నాకైతే ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. నేను సంవత్సరానికి యావరేజ్‌గా 5, 6 మిషన్లు మారుస్తున్నా. ఈ రీచార్జబుల్ చైన్స్ చెట్లు కొమ్మలు కట్ చేయడానికి. ఎవరైనా సరే చెట్టు కొమ్మలు కట్ చేసేవాళ్ళు 4 ఇంచ్‌నే ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే 6 ఇంచ్ గాని, 8 ఇంచ్ గాని ఉత్తినే ఇరిగిపోతా ఉంటాయి. వీటిలో బేరింగ్‌లో చెత్త కాలిపోయి ఆగిపోవడము, లేకుంటే దీనికి సంబంధించిన బ్లేడ్లు ఉత్తినే ఖరాబ్ అవ్వడం జరుగుతా ఉంటాయి. నాకు బై మిస్టేక్‌లో 4 ఇంచ్ ప్లేస్‌లో 6 ఇంచ్ వచ్చినా సరే దీనికి సంబంధించిన రీచార్జ్, ఈ బ్యాటరీలు గాని, ఈ చార్జర్‌లన్నీ బరాబర్ వచ్చినాయి. ఈ మధ్య ఇలాంటివి బాగా ఫెయిల్ అవుతున్నాయి. కరెంట్ సంబంధించినయి గానీ, వీటిలో మోటార్ కాలిపోవడం లాంటివి జరుగుతా ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి మిషన్లు తీసుకునేటప్పుడు ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ, రిటర్న్ గానీ, రీప్లేస్‌మెంట్ ఉన్నయి మాత్రం తీసుకోండి. ఇన్ వారంటీ ఉన్నయి మాత్రమే తీసుకోండి. ఒక రూపాయి పోయినా పర్లేదు. ఇన్ వారంటీ మాత్రమే తీసుకోండి. అయితే నాకు 4 ఇంచ్‌కి సంబంధించిన అన్ని పార్ట్స్ దీనికి సెట్ అయితా ఉన్నాయి. ఇంక్లూడింగ్ బ్యాటరీ అవన్నీ గూడా. దీన్నే వాడుకొని మరి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా.